కానీ నేను ఇప్పుడు నైట్ అవుట్ చేసుకుంటూ ఐఎమ్ ఎ నైట్ ఔల్, నేను ఉదయం పడుకునేటువంటి క్యారెక్టర్ నాది అనేటువంటి చాలా మంది అడుగుతా ఉంటారు. ఇట్స్ సెకండ్ మిత్. గైస్, నిజంగా ఓపెన్ గా చెప్పండి, మనకు చిన్నప్పటి నుంచి రాత్రిళ్ళు మేలుకునేటువంటి అలవాటు మనకుందా, లేకుంటే మధ్యలో ఈ సో కాల్డ్ మోడర్న్ లైఫ్ స్టైల్ అనేది మనకు అలవాటు చేసిందా? ఒకసారి ఆలోచించండి. లేదు కదా, ఇది మధ్యలో వచ్చిందే కదా. యు ఆర్ నాట్ నైట్ ఔల్ అండి, యు ఆర్ ట్రైయింగ్ టు బికమ్ వన్. ఈ నైట్ ఔల్స్ అనేటువంటి సోషల్లీ క్రియేటెడ్, దే ఆర్ నాట్ బయాలజికల్లీ క్రియేటెడ్. ఎందుకు? యు స్లీప్ లేట్ బికాస్ రాత్రి లేట్ గా తినడం ఒకటి, తర్వాత ఓవర్ స్టిమ్యులేషన్, డిజిటల్ డోపమైన్, ఇలా దొప్పి వేలు నష్టంటది తప్ప మనకైతే నిద్ర రాదు. ఇలా ఎంతమంది నేను నైట్ ఔల్ అండి, నేను తెల్లవార్లు మేల్కుంటాను, నేను మార్నింగ్ టైమ్స్ పడుకున్నాను, మనకు మనం క్రియేట్ చేసుకున్నాం తప్ప అది బయలాజికల్ గా వచ్చినది కాదు. ఈ హ్యాబిట్స్ ఏం చేస్తాయి? ఆ స్లీప్ హార్మోన్స్ ఉంటాయి కదా. వాట్ ఈస్ ఇట్? స్లీప్ హార్మోన్ మెలటోనిన్ తక్కువ చేస్తాయి అండ్ కార్టిజాల్ హార్మోన్ ని పుష్ చేస్తాయి. దానివల్ల లేని పోని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. యువర్ హార్మోన్స్ డిడ్ంట్ ఫెయిల్ యూ, యువర్ ఎన్వైరన్మెంట్ ట్రైన్డ్ యువర్ బయాలజీ. రాత్రిళ్ళు మేల్కోవడానికి మన చుట్టూ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ తయారు చేసింది. ఒప్పుకుంటారా?